భూమి ఉంటే మాకేమైంది, అది రుణమాఫీ అయితే అయ్యింది. ఎంత అయిందండి? ఎంత 30,000 తీసుకున్నాను. 30,000 రుణమాఫీ అయింది. రైతు బంధు ఇస్తాను, రైతు బంధు ఇంతవరకు రైతు బంధు లేదు. ఇస్తాను ఇప్పుడు జనవరి అన్నారు, మార్చి అన్నారు, ఏప్రిల్ అన్నారు. ఇదేది సంక్రాంతికి ఇస్తామంటారు. అది వచ్చేదేమో ఇప్పుడు నాటేసుకొని ఇబ్బందులు ఉన్నాం చాలా. బంగారం కుదబెట్టి అమ్మే ఏదో పంట కందులు చల్లుకున్నాం. కంది కూడా పాడైపోయింది. మొన్న వర్షాలు వచ్చినాయి కదా, వర్షాలు మొత్తం పోయింది. కంది పోయింది, వరి పోయింది, అన్నీ నాకు ఉంది. వ్యవసాయం భూమి ఉంది, ఎకరా పొలం ఉంది. ఎకరా పొలంలో ఆయనతో పోయింది. అవి మాకు కట్టిస్తామన్నారు, కట్టిస్తూ లేదు, ఏం లేదు. సరే, అంటే ఇప్పుడు ఈ 1 year కాంగ్రెస్ పరిపాలన మీకు ఎలా అనిపించింది? ఎంత బాగాలేదు సార్, అస్సలు బాగాలేదు. అది ఒక్కటే చేసింది, ఒకటి రుణమాఫీ ఒకటి చేసిండు అన్న. నాకు 30,000 వచ్చింది కాబట్టి ఆ లక్షలు ఉన్న వాళ్ళకు రుణమాఫీలు అయినాయేమో. నాకు చిన్న జరంత ఉంది కాబట్టి, చిన్న రైతుని కాబట్టి చిన్నగా అయిపోయింది. రైతు మాఫీ 30,000 అయింది. 30,000 రైతు అయింది. సరే, ఇప్పుడు 6 గ్యారెంటీలలో ఎన్ని నెరవేర్చారు సార్? ఏం లేదు సార్, ఒకటే ఫ్రీ బస్ ఒకటే పెట్టారు. ఏమీ కాలేదు నాకు తెలిసి ఇక్కడికైతే. ఫ్రీ బస్సులో ఒకటే ఉంది, ఇంకేం చేసిండు ఆయన. ఇప్పుడు అదేదో ఇస్తామంటారు ఆడపిల్లలకు, అది మహిళలకు 200 ఇస్తామన్నారు, అది లేదు. 2,000 ఇస్తామన్నారు రుణమాఫీలో, దానికి ఇస్తామన్నారు. రైతు పెళ్ళిళ్ళు అయితే అది ఇస్తామన్నారు. తులం 1,00,000 బంగారం ఇస్తామన్నాడు, అది లేదు. మళ్ళా 1,00,000 రూపాయలు పెళ్ళి చేస్తే ఆడపిల్లకి ఇస్తామన్నారు, అది లేదు. ఎన్నో మందికి చేసారు, మనకు రావట్లేదు. పెన్షన్ లేదు కదా సార్, పెన్షన్ లేవు, పెన్షన్ ఏం లేవు. మా సొంత ఇల్లు. యూనిట్ అమలైంది, అదొకటి అయింది. 2 అమలైనాయి సార్ నాకు, అంతే. సరే, అయితే ఈ ప్రభుత్వంతో పోల్చుకుంటే సార్, గతంలో ఉన్న కేసీఆర్ గారి ప్రభుత్వం ఎలా ఉంది సార్? చాలా బాగుంది సార్. అది అన్నీ వచ్చింది దానికి. కరెంటు 24 గంటలు కరెంట్ ఇచ్చిండు. ఇప్పుడు కరెంటు కోతలు బంద్ అయిపోయింది. కరెంటు బొర్రు నడుస్తలేవు, పంటలు కూడా బంద్ అయిపోయినాయి. పంటలు వేస్తలేము ఇప్పుడు. కరెంటు 24 గంటలు కరెంటు ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు కేసీఆర్ పోయి నుంచి కరెంటు కోతలు కటింగ్ అయిపోయింది. బోరు నడుస్తలేవు, పంటలు సరిగ్గా చేస్తలేరు, అన్ని వెంచలు అయిపోయినాయి. ఇప్పుడు దాని గురించి ఏం చేయలేము సరే. పార్టీగా కూడా బీజేపీ కూడా ఉంది. బీజేపీ కేంద్రంలో కూడా మోడీ గారు ఉన్నారు. మోడీ గారు థర్డ్ టైం చాలా వస్తుంది. ఇప్పుడు మన ఈ తెలంగాణ స్టేట్లో ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే ఎలా ఉందంటారు? ఎలా ఉందంటే ఇక బాగానే ఉంటుండొచ్చు సార్. అది ఇక మోడీ అయితే పక్క మాకు 2,000 రూపాయలు వేస్తుండన్న. 6 నెలలకు 2,000 రూపాయలు వేస్తుండ్రు. ప్రతి సంవత్సరం వేస్తుండు, ప్రతి 6 నెలలకు 2,000 రూపాయలు వేస్తుండు. అదైతే పక్కా ఇస్తుండన్న మోడీ. అదైతే కన్ఫర్మ్ వస్తున్నా. బీజేపీకి మా ఓట్లు బీజేపీకే పడతాయి. కానీ బాగుంటుంది అన్న. ఇక బాగుంటుంది అంటే ఇక వాళ్ళ ప్రభుత్వం వచ్చాక వాళ్ళు ఎట్లా చేస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ మేము ఇది చేస్తాం, అది చేస్తాం, మీ బిక్తాం, అది చేస్తాం అన్నారు. ఏం చేసారు వాళ్ళు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏం లేదు. బైకులు పట్టుకున్నాడు, అది పట్టుకుంటారు, ఇది లేదంటే అది అంటారు, ఇన్సూరెన్స్ అదంటారు. లేని కథలో పడుతున్నారు ఇప్పుడు. అంటే సార్, ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ కాకపోతే కాంగ్రెస్కి ఇస్తారు, కాంగ్రెస్ కాక బీఆర్ఎస్కి వేసుకుంటారు. అలాంటి టైంలో మూడో పార్టీగా బీజేపీ కూడా ఉంది కదా. ఛాయ్కి రావాలి, అది రావాలి కదా. ఛాయ్ చేస్తే బీజేపీకి అధికారంలోకి వస్తే మంచిగా అవుతుంది. మంచిగా అవుతాడు, మంచిగా అవుతుంది. టీఆర్ఎస్ అన్న మంచిదే అన్న. టీఆర్ఎస్ వచ్చినా మంచిగా ఉంటుంది అన్న. 2 అమ్మా నమస్కారం. రమా సార్. మీరు ఏం చేస్తుంటారమ్మా? కంపెనీలోకి వెళ్తున్నా. ఓకే, మీ ఊరు ఎక్కడమ్మా? వరంగల్. మరి ఇక్కడ ఏం చేస్తుంటారు? కంపెనీలోకి వెళ్తున్నాను సార్, బతకడానికి బతుకుదీరు లేక ఇక్కడికి వచ్చినాం. మీకు ఏమైనా వ్యవసాయం ఉందమ్మా? ఏం లేవు సార్. వ్యవసాయం లేదు. ఓకే, ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏమైనా మీకు పెన్షన్ వస్తుందా? మాకేం లేవు సార్. మీ ఆయనకు? మా ఆయనకు లేదు, మాకు లేదు, ఎవరికి లేదు. మాకు ఖాళీ జాగుంది కానీ అల్లసూత కట్టుకోవడానికి అడిగితే ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మన గెలిచింది కదమ్మా, వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. వాళ్ళ పరిపాలన మీకు ఎలా అనిపించింది? మాకేం తెలియదు సార్. అంటే ఈ సంవత్సరం నుంచి మీకు పెన్షన్ రాలేదంటారు, మీరు అప్లై చేసిర్రా? చేసినాం, 2-3 సార్లు చేసినాం కానీ ఇవ్వలేదు. అప్పుడు ఇవ్వలేదు. మీకు ఇల్లు అప్లై చేసుకుర్రా? ఇల్లు ఏం చేయలేదు సార్. లేదు. మీకు ఊర్లో అక్కడ పెట్టినాం కానీ రాలేదు. డబుల్ బెడ్రూమ్ రాలేదు. మీకైతే పెన్షన్ రాలేదు? మాకేం లేదు, మాకైతే ఏం లేవు సార్. ఏం అడిగినా ఏది ఇంత మటుకు ఎవరేమి ఇవ్వలేదు. ఏదేమి ఇవ్వలేదు. ఇప్పుడు మీ బిడ్డ పెళ్లి చేసిన అన్నారు కదా? చేసినాం కానీ అప్పులైనాయి సార్.
ఇప్పుడు మీ బిడ్డ పెళ్లికి ఏమైనా ప్రభుత్వం నుంచి ఎవ్వరే రూపాయలు తులం బంగారం వచ్చిందా? ఏం ఇవ్వలేదు, ఇంకేం రాలేదు. మొన్ననే అయింది. మీ అప్లై చేసిరా? చేసినాం, ఇంతవరకు రాలేదు. ఇంకా రాలేదు. ఇప్పుడు మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అన్నట్టు కదా? ఇవ్వలేదు, లేదు, రాలేదు, వస్తలేవు. మీకు అక్కడ వరంగల్ సొంత ఇల్లా? సొంతం ఇల్లే కానీ ఇక ఖాళీ స్థలం ఉంది, కట్టుకోలేని పరిస్థితి మాది. ఖాళీ స్థలమే ఉంది. ఆ. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ప్రవేశపెట్టిన మా ఇంటి జాగా ఉంటే 5 లక్షలు ఇస్తారు, మీరు దానికి అప్లై దానికి అప్లై చేసినా కానీ రాలేదు సార్, రాలేదు. ఇప్పుడు మీకు పెన్షన్ అనేది బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు కూడా అప్లై చేశారా? ఏమో సార్, మా ఆయన అయితే 2-3 సార్లు చేసిండు, చేసిన కానీ దేనికి పెట్టినా రాలేదు. ఇప్పుడు కేసీఆర్ గారు ఇంతకుముందు ఉండే కదా సీఎం, కేసీఆర్ గారు ఉన్నప్పుడు అప్పుడు సుతా రాలేదు, అప్పుడు సుతా రాలేదు, పెట్టిండు కానీ రాలేదు. మరి ఇప్పుడు అప్పుడు ఆయన ఉన్నప్పుడు రాలేదు, ఇప్పుడు రాలేదు. ఇక మళ్ళీ పెడదాం అనుకుంటున్నాం కానీ మళ్ళీ ఏం చేస్తారు.